వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ ఎమ్మెల్యే రోహిత్ తీరు మంచిగా లేదు. రాజిరెడ్డిపల్లి ప్రజలు 2020లో ఫారెస్ట్ అధికారులు పెట్టిన కేసును 2023గా నూతన ఎమ్మెల్యేగా గెలుపొందిన రోహిత్ మెదక్ డిఎఫ్ఓతో కలిసి ఈరోజు ఉదయం పోలీసులకు ఫారెస్ట్ అధికారులు ఫోన్లు చేస్తూ గజిరెడ్డిపల్లిలోని బీఆర్ఎస్ మండల నాయకులు సాపా సాయిల్ను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం 4 గంటల నుండి పోలీసులు ఫారెస్ట్ అధికారులు హవేలీ గన్నాపూర్ మండలం గాజిరెడ్డిపల్లి గ్రామంలో సాయిల్ ఇంటిని ముట్టడించారు. అక్రమంగా బ్రష్ చేసి స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ ఆంజనేయులు గాజిరెడ్డిపల్లి గ్రామస్తులతో కలిసి ఫారెస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేయగా తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా సాయిని అరెస్ట్ చేయడం ఎమ్మెల్యే గారి విడ్డూరమని అన్నారు. గ్రామస్తుల ధర్నాను చూసి పోలీసులు వచ్చినా ఎంత నచ్చ చెప్పినా గ్రామస్తులు వినలేరు. వెంటనే స్టేషన్ పిలిచి సాయిని విడిపించుకొని వెళ్లారు. ఎమ్మెల్యే గారి అనుచరులు జీవన్ రావు ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు పలుమార్లు ఫోన్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు సాపా సాయిలు వెంటనే అరెస్ట్ చేయాలని రౌడీ ఎమ్మెల్యేతో ఆదేశాలు జారీ చేయించారు. సాపా సాయిలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారికి మండలంలో మంచి కార్యకర్తగా నాయకుని గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే గారికి మద్దతుగా అన్ని కార్యక్రమాలు చేశాడని, కాంగ్రెస్ వారికి అడ్డుగా వచ్చారని, వారు అధికారంలోకి రాగానే ఇతనిపై కేసు పెట్టడం ఫారెస్ట్ అధికారి డిఎఫ్ గారితో ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేయించి ఫారెస్ట్ అధికారులు, పోలీసులు కలిసి సాయిల్ను అరెస్ట్ చేసేలా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాము, అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను అందరినీ అరెస్ట్ చేస్తాము, మీ అంతు చూస్తాము అనుచరులు అనడం చాలా విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనా ప్రజలు చూస్తూనే ఉంటారు. ఇలాంటి ఆగడాలను ఎవరూ సహించరు. ఎమ్మెల్యేకు ప్రజలు తొందరలోనే గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ సార్. తప్పిస్తే క్షమించండి, క్షమించండి. చెప్తే దాన్ని బట్టి మనం తీసుకొస్తారు. ఏం జరిగింది ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నారు, పాత గతంలో చెప్తలేదు వాళ్ళు.